హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మైదా పిండితో పాలకాలు తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఒక కప్పు మైదా, కొంచెం సాల్ట్, కొంచెం ఓమ్, ఇది కొంచెం బేకింగ్ పౌడర్, ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి చేసి పెట్టుకున్న ఇది ఆయిల్, ఇది వేడి చేసుకున్నది కొంచెం, ఇది బాగా ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదండి ఇలాగా బాగా కలిసి వరకు ఇలా గట్టిగా అయ్యే వరకు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. చపాతీ ముద్దలాగా మనం కలుపుకుందాం కదండి. చపాతీ ముద్దలాగా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు మూత వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ రెడీ చేసుకుందాం. ఇదండి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది మూత పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా, ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు ఈ చపాతీ ఇలా పాముకోవడము ఇప్పుడు చూపిస్తాను కదండి. కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇది చపాతీలాగా పాముకుందాం. ఈ చపాతీ ఇలా పాముకొని ఇప్పుడు ఈ లేస్ ఇలా కట్ చేసుకుందాం లేయర్స్గా. ఇవి ఇలా కట్ చేసుకుని పీసుల్ని ఇలాగంతే మనకు కొండ్రంగా వచ్చేస్తుంది. ప్రతిదీ ఇలాగ చుట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బాగా పొడిలాడిపోతుంది. ఇవంతా ఇప్పుడు మనం ఆయిల్లో వేపుకుని బాగుంటుంది. ఈ విధానం కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇదండి ఇలాగ గోల్డెన్ కలర్ రావాలా, అంతే బాగా ఇది మాడకూడదండి, ఇవి వైట్గా కనబడాలా. ఈ రకంగా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి చూడండి పాలకాయలు రెడీ అయిపోయినవి. ఇవి కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.